హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము చెప్పాం కదండి, మేము హైదరాబాద్ వెళ్ళామని. మేము ఇప్పుడు స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. చాలా బాగుంటుందంట, విన్నాము, వీడియోస్లో షార్ట్స్లో చూసామండి. చాలా బాగుంది టెంపుల్. అయితే మేము వెళ్తున్నాము, మిమ్మల్ని కూడా మీకు కూడా చూపించాలని ఈ వీడియో తీసానండి. మేము వెళ్ళేటప్పుడు లొకేషన్ మీకు చూపిస్తున్నాను. కార్లో వెదర్ భలే ఉంది కదండి, చెట్లు అన్నీ చూపిస్తున్నాము. పొద్దున్నే బయలుదేరాము, 7 గంటలకే బయలుదేరాము. కార్ బుక్ చేసుకున్నాము. ఈరోజైతే మా కొడుకు పెళ్లి రోజని మా కొడుకే మాకు స్వర్ణగిరి టెంపుల్కి తీసుకొని వెళ్తున్నారు. స్వర్ణగిరి ఇంకా యాదగిరిగుట్ట టెంపుల్కి అయితే తీసుకెళ్తున్నారండి. మీకు కూడా దర్శనం అవుతుంది అన్నట్టుగా, గుడి కూడా చూసినట్టు ఉంటుందని మీకు నేను చూపిస్తున్నాను. చాలా బాగుంటుందంట టెంపుల్. మరి నేను ఎప్పుడెప్పుడు వెళ్తానా అని ఎక్సైట్మెంట్గా ఉన్నాను. తొందరగా వెళ్ళి మీకు చూపిస్తానండి. మా ఫ్యామిలీలో మేము ఎంతమంది వెళ్తున్నామో మీకు తెలియాలి కదా. ఈమె మా ఇంటి పక్కన ఉంటుంది, ఈమె మా ఈరకత్తి, ఆమె మా అక్క. ఇంకా ముందు సీట్లో మా అన్నయ్య, మా కూతురు, ఇంకా మా ఆయన, ఇంకా బ్యాక్ సైడ్లో ఉన్నారండి. చిన్న పాప కూడా ఉంది, క్యూట్ పాప. నా కొడుకు కూతురు పుట్టి 1.5 month అవుతుంది. వాళ్ళ వైఫ్ అన్నట్టు ఈమె, మా కొడుకు వాళ్ళ వైఫ్. హాయ్ చెప్పుతుంది చూడండి. నేను వీడియో తీసేదాన్ని నేనేనండి. ఇంకా మేమైతే స్వర్ణగిరి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేము కార్ బుక్ చేసుకొని వెళ్తున్నామండి. స్వర్ణగిరి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. చిన్నగా కనిపిస్తుంది చూడండి, గుడి కనిపిస్తుంది కదండి. ఇంకా మేము ఎంట్రీ అయితే అవుతున్నాము. దూరం నుంచి బాగుంది అసలు. ఏరియా అంతా ఖాళీగా ఉందండి. ఏరియా అంతా చుట్టుపక్కల ఎంత ఖాళీగా ఉన్నా సరే అక్కడికి జనాలు అయితే చాలా ఎక్కువగా వస్తారంట. చాలా బాగుందంట టెంపుల్. ఇప్పుడు మనకి షార్ట్స్లో చిన్నగా చూపిస్తున్నారు కదండి. షార్ట్స్లో పెద్ద పాదాలు వెంకటరమణమూర్తివి చూపిస్తున్నారు కదా. ఇంకా లొకేషన్ బయట నుంచి కూడా చూపిస్తున్నారు కదా చాలామంది. అదేనండి స్వర్ణగిరి టెంపుల్. చూడండి అసలు చుట్టుపక్కల ఏమీ కనిపించలేదు, కానీ గుడి దగ్గర ఎన్ని కార్లు, ఆటోలు అసలు ఎన్ని గణం ఉన్నాయో చూడండి లైన్గా. టెంపుల్ దగ్గర ఎంట్రీ ప్లేస్ అండి, చూడండి బాగుంది కదా. మేమైతే ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. కార్ పార్కింగ్ కూడా లోపలే ఉందంటండి. చూడటానికైతే బయట నుంచి లొకేషన్ చాలా బాగుంది. చూడండి, ఇదొక పక్కన నీడగా ఉంది, నడవడానికి కూర్చోడానికి బాగా కట్టారు. అసలు చెట్లు అవి ఎండకి వెండిపోతున్నాయి కదా. స్వర్ణగిరి బోర్డు కనిపించింది కదండి మీకు. చూడండి, ఇది స్వర్ణగిరి టెంపుల్ భలే ఉంది. బయట నుంచి అయితే లొకేషన్ చాలా బాగుందండి. ఇంకా మేము ఏ రోజైతే వెళ్ళామో ఆ రోజు చాలా వర్షం అసలు. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇక్కడ నుంచి చాలా నీట్గా కనిపిస్తుంది. ఇంకా మేము కార్ దిగలేదు, కార్ పార్కింగ్ ఎక్కడనే అడుగుతున్నాం, అందరినీ చెప్తున్నారండి. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. లోపల ఇంకా బీభత్సంగా ఉన్నారండి. లొకేషన్ అయితే బయట నుంచి చాలా బాగుంది. ఇంకా కడుతున్నారండి, ప్రాసెస్ ఇంకా అవుతుంది కట్టేది. కట్టకముందే ఎంతమంది జనాలు వస్తున్నారంటే ఇంకా కట్టిన తర్వాత ఇంకెంతమంది వస్తారు. చూడండి ఎంత బాగుందో, చూడడానికి చాలా బాగుంది అసలు. ఒక చిన్న తిరుపతి చూసినట్టు ఫీలింగ్ వస్తుందంట ఈ గుడికి వెళ్తే. మీరు తిరుపతి వెళ్ళి చూసుంటే కామెంట్ చేయండి, తిరుపతి కూడా ఇట్లానే కనిపిస్తుందా అని. బాగుందండి అసలు, చాలా బాగుంది. 3 బొట్లు తిరుపతివి. బాగుంది కదండి అసలు, చాలా బాగుంది అసలు. నేను కూడా ఫస్ట్ టైం చూడడము, ఎప్పుడు రాలేదు. ఇంకా కడుతున్నారండి, ఇంకా చాలా ఉంది కట్టేది. చూపిస్తాను ఆ వీడియో కూడా మీకు.
కార్ పార్కింగ్ కోసం వెళ్తున్నాము కాబట్టి ఎక్కడ దాకా అయితే పార్కింగ్ ఉందో అక్కడ దాకా నేను వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. ఈ చెట్టు చూడండి, ఎండిపోయినా సరే ఎంత చక్కగా కనిపిస్తుందో వీడియోలో. నీట్గా ఉంది లొకేషన్. ఫైనలీ 2 కిలోమీటర్ ఉందండి అసలు పార్కింగ్ ప్లేసు. వచ్చేసాము పార్కింగ్ దగ్గరికి. గుడికి ఇంకా పార్కింగ్కి ఎంత దూరం ఉంది చూడండి అసలు. అక్కడ నుంచి వీడియో అంతా మీకు చూపించాను. అసలు చుట్టుపక్కన తిరిగినట్టే ఉంది కానీ ఇంత దూరంగా ఉంది అసలు. చూడండి అక్కడ ఇంకా మొత్తము మండపం అంటండి. స్వర్ణగిరి అన్నదానం బోర్డు చూశారు కదా మీరు, అన్నప్రసాద మండపం అంట. చూడండి ఎంత బాగుందో అసలు. చాలా పెద్ద ప్లేస్లో కట్టారు, అందుకే ఒక చిన్న తిరుపతి లాగా కనిపిస్తుంది. అసలు చాలా పెద్ద ప్లేస్ అండి. నైస్ ప్లేస్. పార్కింగ్ కూడా చాలా బాగుంది, పెద్దదండి, చాలా పెద్దగా ఉంది గుడి అంతా. ఇంకా దిగి మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. మా మమ్మీ అండి టెంపుల్ దగ్గరికి అయితే కొబ్బరికాయలు అవి ఇవన్నీ కొనుక్కొని వెళ్తున్నామండి లోపలికి. ఇంకా వీడియో చూపిస్తున్నాను చూడండి. మా చిన్న పాప ఇవ్వండి. ఇంకా జరుగుతుంది పని. ఇంకా కలర్స్ అవి ఏమి వేయలేదు, మెల్లమెల్లగా వేస్తున్నారు. ఇంకా చాలా పని ఉంది. స్తంభాలు అయితే చాలా బాగున్నాయి కదా, చూడ్డానికి అందంగా కనిపిస్తున్నాయి. ఇక గుడికి వచ్చిన తర్వాత బయట ప్లేస్ అన్నట్టు ఇదంతా. ఇక్కడ బాగా తిరగడము ఉండడము. ఆంజనేయ మూర్తి టెంపుల్ కూడా ఉంది అక్కడ పెద్దగా, ఆంజనేయ మూర్తిది. ఇక్కడ ఒక గంట కూడా ఉందండి, పెద్ద గంట. అసలు ఆ గంట 3 సార్లు కొట్టిన తర్వాత మన కోరికలు కూడా తీరుతాయంట. నేను చూపించలేకపోయానండి, సారీ. అసలు ఎంత బాగుందో చూడండి. ఇంకా పెయింటింగ్స్ వేయకముందే ఎంత అందంగా ఉందో గుడి అంతా. చాలా బాగుంది. వీలైతే ఇంకొకసారి వచ్చి కూడా మీకు ఈ గుడిని మొత్తంగా మీకు చూపిస్తాను, మొత్తం పని అయిపోయిన తర్వాత. నడిచినప్పుడు ఎక్కువగా వీడియో షేక్ అవుతూ ఉంటుంది కదండి, అందుకే క్లారిటీగా చూపించలేకపోతున్నాను. ఫ్యామిలీలతో వెళ్ళి వీడియోలు తీయలేము, మనం ఒంటరిగా వచ్చి ఇట్లాంటి పనులు చేసుకోవాలి. కానీ అందరు ఫ్యామిలీ వాళ్ళతో వచ్చి ఇట్లా వీడియోలు తీయాలంటే కాదండి. ఆంజనేయమూర్తి టెంపుల్ అండి ఇది, బయట ఉంది, పెద్దగా ఉందండి, చాలా బాగుంది. ఇది కూడా, దానికి కూడా దర్శనానికి చాలామంది వెళ్తున్నారు. ఇప్పుడు చూడండి, కొంచెం నిలబడి తీస్తున్నాను వీడియో. ఎంతమంది ఉన్నారో చూడండి అసలు, చాలామంది. సాటర్డే ఆ టెంపుల్కి చాలామంది వస్తారు, ఎందుకంటే వెంకటరమణమూర్తి గుడి కదండి. వెంకటరమణమూర్తి భక్తులందరూ సోమవారమే వస్తారు కదా. చూడండి ఎంతమంది ఉన్నారో అసలు. టెంపుల్కి ఎంత తీసినా తక్కువే అనిపిస్తుంది. పైన మబ్బులు అవి వేసాయి వర్షం పడడానికి. చాలా పెద్ద వర్షం పడిందండి. అబ్బాబ్బా, 1/2 అవర్ నాన్ స్టాప్గా పడింది. మా వాళ్ళందరూ అలసిపోయి కూర్చున్నారండి. చూడండి మొత్తం టెంపుల్ అంతా తిరిగి అలసిపోయి కూర్చున్నారు. పడుకున్న వాళ్ళు పడుకున్నారు. మా చిట్టి తల్లికి అక్కడ వేసాము కాసేపు, చల్లగా ఉంటేను ఆడుకుంటుంది బాగా. నాకు తెలిసినంత అయితే మీకు చూపిస్తున్నానండి. కూర్చోడానికి కూడా ప్లేసెస్ చాలా కట్టారు. ఇంకా చాలా టెంపుల్ బాకీ ఉంది, అంటే ఇంకా కడుతున్నారు మంచిగా. ఇంకా చాలా కట్టడం ఉంది.
ఇంకా మేమైతే వెళ్ళిపోవడానికి అయితే బయటకు వచ్చేసాము. ఇంకా వేరే టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు యాదగిరి గుట్టకైతే వెళ్ళడానికి అయితే బయటకైతే వచ్చేసామండి మేము. ఎంత బాగుందో అసలు చూడండి, వదిలి వెళ్ళాలనిపించలేదు. వర్షం చూడండి, వర్షం రావడానికి ఎంత మబ్బులు కట్టేశాయి. చాలా బాగుంది లొకేషన్ అయితే. ఇంకా ఈ వెదర్లో అయితే ఇంకా మంచిగా కనిపించింది. ఇప్పుడైతే మేము యాదగిరి గుట్టకైతే వెళ్ళిపోతున్నాము. యాదగిరి గుట్ట వెళ్తున్నామండి. నేను చాలా ఎక్సైట్మెంట్గా ఉండే అక్కడ కూడా టెంపుల్ మీకు ఇలానే చూపించాలని. కానీ యాదగిరి గుట్టకి వెళ్ళడానికి మొబైల్స్ అలౌ చేయట్లేదండి. అందుకని నేను బయట నుంచే చూపించగలిగానండి. బయట నుంచే మేము కారులో వెళ్తుండగానే నేను ఈ వీడియో తీశాను. తర్వాత తీయలేకపోయాను. ఎంట్రీ చేయాలంటే ఫస్ట్ మనము ఫోన్స్ అవి ఇచ్చేయాలి. కౌంటర్ దగ్గర ఇచ్చేసి లోపలికి ఎంట్రీ ఉందండి, లేకపోతే లేదు. ఎంత చక్కగా ఉన్నాయి చూడండి అసలు. ఆ మొక్కలు, ఆ గడ్డి అంత గ్రీనిష్గా ఎంత బాగా కనిపిస్తుందో అసలు. ఆ ఏరియా చూడండి, వీడియోలు చేసుకోవడానికి లొకేషన్ భలే ఉంది అసలు. బ్రిడ్జి మీద నుంచి కూడా వస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం ఇంకెన్నో చేయాలని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా టెంపుల్స్ చూపించాలి అని అనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను మీకోసం ఇంకా నా ఛానల్ మంచిగా అయితే నేను ఇలాగే టెంపుల్స్కి వెళ్ళి నేను వీడియోస్ తీసి ఎక్కడ ఏ గుడి ఉందో అనేది మీకు బాగా వీడియోస్ తీసి చూపిస్తాను. హైదరాబాద్ వచ్చాను కాబట్టి నేను ఇవి తీయగలిగాను. మేము ఉండేది ఆంధ్ర అండి. ఆంధ్రాలో ఏ టెంపుల్కి వెళ్ళి వీడియో తీయమన్నా తీస్తాము. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకోసం నేను కొంచెం ఫొటోస్ కూడా తీసాను, చూపిస్తున్నాను. ఇది వెంకటరమణమూర్తి గుడి దగ్గర పెద్ద పాదాలు ఉన్నాయండి, అవి ఇవి. ఇంకా మేము ఫొటోస్ దిగాము మా ఫ్యామిలీ గుడి ముందు. చాలా బాగున్నాయి. నచ్చితే షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.